తెలంగాణ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాంకు కీలక పదవి దక్కనుందా అంటే అవుననే ప్రచారమే జరుగుతోంది. ఈ నెల 28న ఢిల్లీలో హైకమాండ్తో రేవంత్ చర్చలు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన ఢిల్లీ టూర్కి వెళ్ళబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఈరోజు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత 28 కూడా ఢిల్లీలో ఉండి లేకపోతే ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్తో రేవంత్ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. అధిష్టానంతో చర్చల తర్వాత కోదండరాం పదవిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న భట్టితో భేటీలో మనసులో మాట బయటపెట్టినట్టు తెలుస్తోంది. కోదండరాం ఎమ్మెల్సీతో పాటు కీలక మంత్రిత్వ శాఖ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ మంత్రి పదవులు కుదరకపోతే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తారని చెప్పి ప్రచారం జోరందుకుంది. అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి వైస్ చైర్మన్ పదవి ఇవ్వచ్చు అనే చర్చ కూడా జోరందుకుంటోంది. ఒకవేళ ఇవి కాకపోతే అమరవీరుల సంక్షేమ బోర్డు లాంటివి ఏర్పాటు చేసి దానికి సంబంధించి అక్కడ ఆ పదవులకు అంటే అమరవీరుల సంక్షేమ బోర్డుకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పచెప్పే పదవులకు కూడా అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం చూడందుకుంది. ఇందుకీ కోదండరాంకు ఏ పదవి ఇస్తారు అనే దాని మీద మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా నిన్న ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనకి ఏ పదవి ఇస్తారనే దానికి సంబంధించి కీలకమైన డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చర్చ మాత్రం జోరందుకుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకి ఏ పదవి ఇచ్చే అవకాశం ఉందో మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అని చెప్పుకోవచ్చు. ఆయన నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అవ్వడం ఏంటి, ఏ పదవి ఆయనకి ఇవ్వచ్చు అనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ లో? ఎగ్జాక్ట్లీ, ఆయన ఎన్నికల సమయంలో అన్కండిషనల్ గా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయదంటే కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉన్నారు. అన్కండిషనల్ గా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం చేశారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కాంగ్రెస్ కి గెలుపు కోసం ఉపయోగపడింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉంది. ఎందుకంటే ఆ సమయంలో క్రూషల్ టైంలో ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారో వారందరికీ ఇచ్చినటువంటి హామీల పరంగా గతంలో జరిగినటువంటి చర్చల ఒప్పందాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే కోదండరాం కూడా ఖచ్చితంగా కీలక పదవి ఇవ్వనున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. దానికి తోడు నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సెక్రటరియట్ లో దాదాపు సుదీర్ఘ భేటీ గంట నుంచి గంటన్నర సేపు భేటీ కావడం దీనికి బలం చేకూరుస్తా ఉంది. సో ప్రభుత్వం ఏర్పాటైంది, మంత్రివర్గ కూర్పు కొంతవరకు మంత్రివర్గ కూర్పు అయింది. ఇంకా 6 మంత్రులు పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంది. మరి మంత్రివర్గంలోకి తీసుకొని ఉన్నారా? తీసుకుంటే కీలకమైన శాఖలు పెండింగ్ లో కొన్ని సీఎం దగ్గరే ఉండిపోయాయి. విద్యాశాఖ గాని, హోం గాని, ఇట్లాంటి కొన్ని శాఖలు సీఎం దగ్గరే ఉండిపోయాయి. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి విద్యార్థుల విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి పరిస్థితి, ఓయూలో టీజాక్ చైర్మన్ గా పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో జేఏసీగా. సో అన్ని రాజకీయ పార్టీలు ఇంత అనుభవం ఉంది, ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి ఆయనకి ఏదైనా కీలకమైన పదవి ఉండే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లో కోదండరాం గారి సేవలు వినియోగించుకుంటామంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆయన సేవల అవసరం ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఆయనను ఉపయోగించుకుంటాం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం అంటూ స్టేట్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో నిజంగా ఆయనకు కీలక పదవి దక్కనుందనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే మంత్రి పదవులకు సంబంధించి, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. కాబట్టి ఏ మంత్రి పదవి ఆయన మనసులో మాటను బయటపెట్టే ప్రయత్నం చేశారని అనుకోవచ్చన్న, అంటే మంత్రి పదవికి సంబంధించి ఏదైనా నాకు ఈ మంత్రి పదవి కావాలని చెప్పి భట్టి విక్రమార్కతో మాట్లాడిన సందర్భం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే ఆయన గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. మర్యాదపూర్వకంగా నిన్న వెళ్ళి సెక్రటరియట్ లో భేటీ అయ్యారు. మరి మంత్రివర్గంలోకి రావడం ఇంట్రెస్ట్ ఉందా కోదండరాం కి, లేదంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఉండేటువంటి అవకాశం ఉందా అంటే కేబినెట్ హోదా ఇచ్చి ప్రభుత్వానికి సలహాలు, ప్రభుత్వం ఏ రకంగా నడపాలి, ఇప్పుడు విద్యుత్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, తర్వాత ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమ సమయంలో అమరవీరుల కుటుంబాలకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల తర్వాత నుంచి జరిగినటువంటి పరిస్థితుల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో ఆయన సలహాలను ప్రభుత్వం వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి కోదండరాం సేవలు ఏ రకంగా వినియోగించుకుంటుంది ప్రభుత్వం అనేటువంటిది చూడాలి. కోదండరాం నిన్న డిప్యూటీ సీఎం తో కలవడంతో భారీగా చర్చ ఊపందుకుంది. అతి త్వరలోనే కోదండరాం కి ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుంది అనేటువంటిది. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళారు. ఢిల్లీ టూర్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది కాబట్టి ఢిల్లీ టూర్ లో ఆయన అధిష్టానంతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కోదండరాం విషయం ఏఐసిసి అధిష్టానం పరిధిలో ఉంది, డైరెక్ట్ గా సోనియా రాహుల్ పరిధిలో ఉంది. ఎందుకంటే కోదండరాం వారితో భేటీ అవ్వడం జరిగింది. కోదండరాంకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత వారు గుర్తించారు. సో
సో ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి కీలక శాఖను లేదంటే కీలక పదవిని ఒక కీలక పొజిషన్ లో కోదండరాం ఉండేటువంటి పరిస్థితి ఉంది. రకరకాల ఊహాగానాలు వినబడుతున్నప్పటికీ కూడా త్వరలోనే ఒక కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది. రైట్ మధు. సో కోదండరాంకి కీలక పదవి దక్కబోతుందా అంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీని కలవబోతున్నారు. కలిసిన తర్వాత కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ భేటీలో పలు కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అందులో భాగంగానే కోదండరాంకి, ఎందుకంటే టీజేఏసీ నేతగా ఉన్నారు. అలాగే దాంతోపాటు ఎందుకంటే ఆయన బేషరతుగా మద్దతు పలికిన పరిస్థితి, ఎటువంటి కండిషన్స్ పెట్టుకున్న అన్కండిషనల్గా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవులకు అంటే మంత్రివర్గంలోకి తీసుకోవాలా, లేకపోతే ఆయనకి ఎటువంటి పదవి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే కనుక ఎటువంటి పదవి ఇవ్వచ్చు అనే అంశానికి సంబంధించి డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని మరికొద్ది రోజుల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాంకు కీలక పదవి దక్కబోతోందన్న మాట వినిపిస్తోంది. 28న ఢిల్లీలో హైకమాండ్తో రేవంత్ చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. అధిష్టానంతో డిస్కషన్స్ తర్వాత కోదండరాం పదవిపై క్లారిటీ రాబోతోంది. అయితే ఈ వార్తలకు బలం చేకూరడానికి కారణం ఏంటంటే నిన్న ప్రొఫెసర్ కోదండరాం విజువల్లో మీరు చూస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్సీతో పాటు కీలక మంత్రిత్వ శాఖ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది ప్రొఫెసర్ కోదండరాం. అలాగే ఎమ్మెల్సీ మంత్రి పదవులు కుదరకపోతే, ఒకవేళ అక్కడ అవ్వని పక్షంలో కావచ్చు, లేకపోతే ఆ సీక్వెన్స్ కుదరని పక్షంలో కావచ్చు, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తారనే ప్రచారం కూడా చాలా జోరందుకుంది. అయితే ఒకవేళ ఇక్కడ కాకపోయినా అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి వైస్ చైర్మన్ పదవి వచ్చనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే ఒకవేళ ఇది కూడా కాకపోతే అమరవీరుల సంక్షేమ బోర్డు లాంటిది ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గానో లేకపోతే కీలక బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. అటువంటి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. సో కోదండరాంకు ఏ పదవి ఇస్తారనే దాని మీద మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతుంది. సో కాంగ్రెస్ ప్రొఫెసర్ కోదండరాంకు ఎటువంటి బాధ్యతని అప్పజెప్పబోతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీని కలవబోతున్నారు. కలిసిన తర్వాత కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ భేటీలో పలు కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అందులో భాగంగానే కోదండరాంకి, ఎందుకంటే టీజేఏసీ నేతగా ఉన్నారు. అలాగే దాంతోపాటు ఎందుకంటే ఆయన బేషరతుగా మద్దతు పలికిన పరిస్థితి, ఎటువంటి కండిషన్స్ పెట్టుకున్న అన్కండిషనల్గా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవులకు అంటే మంత్రివర్గంలోకి తీసుకోవాలా, లేకపోతే ఆయనకి ఎటువంటి పదవి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే కనుక ఎటువంటి పదవి ఇవ్వచ్చు అనే అంశానికి సంబంధించి డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని మరికొద్ది రోజుల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాంకు కీలక పదవి దక్కబోతోందన్న మాట వినిపిస్తోంది. 28న ఢిల్లీలో హైకమాండ్తో రేవంత్ చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. అధిష్టానంతో డిస్కషన్స్ తర్వాత కోదండరాం పదవిపై క్లారిటీ రాబోతోంది. అయితే ఈ వార్తలకు బలం చేకూరడానికి కారణం ఏంటంటే నిన్న ప్రొఫెసర్ కోదండరాం విజువల్లో మీరు చూస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్సీతో పాటు కీలక మంత్రిత్వ శాఖ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది ప్రొఫెసర్ కోదండరాం. అలాగే ఎమ్మెల్సీ మంత్రి పదవులు కుదరకపోతే, ఒకవేళ అక్కడ అవ్వని పక్షంలో కావచ్చు, లేకపోతే ఆ సీక్వెన్స్ కుదరని పక్షంలో కావచ్చు, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తారనే ప్రచారం కూడా చాలా జోరందుకుంది. అయితే ఒకవేళ ఇక్కడ కాకపోయినా అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి వైస్ చైర్మన్ పదవి వచ్చనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే ఒకవేళ ఇది కూడా కాకపోతే అమరవీరుల సంక్షేమ బోర్డు లాంటిది ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గానో లేకపోతే కీలక బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. అటువంటి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. సో కోదండరాంకు ఏ పదవి ఇస్తారనే దాని మీద మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతుంది. సో కాంగ్రెస్ ప్రొఫెసర్ కోదండరాంకు ఎటువంటి బాధ్యతని అప్పజెప్పబోతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.